హలో, నేను నా టీనేజ్ సెల్ఫ్కి రాసిన లెటర్ని చదువుతున్నాను. ఈ లెటర్ ద్వారా నేను టెక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా టెక్ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందని ఆలోచించిన టైంకి వెళ్తున్నాను. డియర్ రాంబాబు, నేను ఎవరో తెలుసా? నువ్వే. కానీ నీకంటే కొంచెం పెద్దవాడిని. నాకు తెలుసు నీ కెరీర్ని మార్చుకొని కోడింగ్ నేర్చుకోవడం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు అంత టెక్కీ కాదని వరీ అవుతున్నావు. నీకెక్కడ మొదలు పెట్టాలో తెలియదు, కానీ నేను చెబుతున్నా కాబట్టి నమ్ము. అది సాధించడానికి నీ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది. గతంలో నువ్వు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న టైంలో కొత్త వైరింగ్ సిస్టంతో పనిచేస్తున్నప్పుడు గురించి ఆలోచించు. వాటిలో నువ్వు ఫస్ట్ నుండి బాగా పనిచేస్తున్నావా? లేదు కదా. మెల్లగా కొంచెంగా నేర్చుకుంటూ అన్నీ నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నావు. పట్టుదలతో ఉండి బేసిక్స్తో మొదలుపెట్టి ఒక్కొక్క అడుగుతో నేర్చుకుంటూ వచ్చావు. ప్రతి ఛాలెంజ్ని సవాలుగా తీసుకొని ట్రై చేస్తూ సక్సెస్ వైపు నడుచుకుంటూ వెళ్ళావు. కేవలం ఒక్క టెస్టర్తో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకో. మొదలుపెట్టినప్పుడు నీకు నేర్చుకోవాలనే తపన ఎంతో ఉండేది. సో అలాగే కన్సిస్టెంట్గా ఉండి సక్సెస్ అవుతావు. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి పట్టుదల ఉంటే సరిపోతుంది. దానితో పాటు నీ ఫ్యామిలీ ఎవ్రీ టైం నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మీ నాన్నగారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు. అదేమిటంటే, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుగా వాటిలో మంచి చెడు గురించి బాగా క్షుణ్ణంగా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోమని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నీ తమ్ముడు చెప్పే మాట కూడా విను. నిన్ను టెక్ స్కిల్స్ బిల్డ్ చేసుకో అని అతను జోక్గా చెప్పలేదు. తాను ఇచ్చిన సలహా నిన్ను నెక్స్ట్ వేవ్ అనే అద్భుతమైన లెర్నింగ్ ప్లాట్ఫామ్ వైపు నడిపిస్తుంది. అది కేవలం లెర్నింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, నీకు ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించడానికి ఉపయోగపడుతుంది. టెక్ స్కిల్స్ నేర్చుకుంటూ వర్క్ మేనేజ్ చేయడం గురించి కంగారు పడకు. నెక్స్ట్ వేవ్లో నేర్చుకోవడం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్తో నువ్వు ప్రతిదీ మేనేజ్ చేసుకోగలవు. ఎలాంటి ప్రెజర్ వచ్చినా ఓపికతో ఉండు. నీ హార్డ్ వర్క్తో ఇంకా నీ ఫ్యామిలీ తోడుతో నువ్వు ఊహించలేని శాలరీతో ఐటీ జాబ్ తెచ్చుకుంటావు. అక్కడితో నీ యొక్క జర్నీ ఆగిపోలేదు. నేర్చుకోవాలనే నీ యొక్క తపన నీకు పెద్ద గిఫ్ట్. నువ్వు వెళ్ళే దారిలో దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నువ్వు నేర్చుకునే టెక్నాలజీతో పాటు ఎప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండు. అది నీ యొక్క కాన్ఫిడెన్స్ని కూడా బిల్డ్ చేస్తుంది. ఇప్పటి వరకు చెప్పింది నా గురించే. ఒక ఎలక్ట్రీషియన్గా వర్క్ స్టార్ట్ చేసి ఒక పెద్ద కంపెనీలో హై ప్యాకేజ్తో ప్లేస్ అయ్యాను. నేను నా యంగర్ సెల్ఫ్కి ఈ విధంగా చెప్పుకున్నాను కనుకే ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డాను. థ్యాంక్ యూ.